ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, నేను అంకిత. విజయసాయి రెడ్డి ఎన్నడూ లేనంతగా కార్నర్ అయిపోయారు. అయితే ఆయనకి ఇప్పుడు వచ్చిన సమస్యలు చాలా చిన్నవి అని, ముందు ముందు ఇంకా చాలా సమస్యలు రాబోతున్నాయని ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సో ఈ విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ సార్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో. సార్, ఇప్పుడు చూస్తే విజయసాయి రెడ్డి పైన అనేకమైనవి వస్తున్నాయి. అయితే చూస్తే అవి చాలా చిన్నవి. రాబోయే రోజుల్లో ఆయన మీద ఇంకా పెద్ద సమస్యలు వస్తాయి, రాబోతున్నాయి అని అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? వాస్తవానికి విజయసాయి రెడ్డి గారిని సెంటర్ చేశారు, ఆయన కార్నర్ చేశారు అని అనిపిస్తుంది. అయితే ఎవరు చేస్తుంటారు అంటే, ఆయన మాటల్లో చూస్తే ఖచ్చితంగా ప్రభుత్వ పక్షం వల్ల ఎవరు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా అనుకుంటున్నారు. ఇది ఒక వెర్షన్లో చెప్తున్నారు. అయితే ప్రభుత్వం ఎవరెవరికి ఏం చేశారు అనే దాని మీద ఇప్పటికే స్పష్టతతో ఉండి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం ప్రారంభించిందా అంటే లేదు కదా. ఇంకా వాళ్ళు ఒకవైపు కవ్వింపు చర్యలకు వచ్చినా మీరు సంయమనం పాటించండి అని ఇటు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, అటు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు. సో ప్రభుత్వం ఇంకా దృష్టి సారించలేదు గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకల గురించి కానీ, గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాల గురించి కానీ, గత ప్రభుత్వంలో నోటికొచ్చినట్టు నోరు పారేసుకున్న అంశాల మీద కానీ ఇంకా చర్యలు ప్రారంభించలేదు. అంటే కీలకమైన వ్యక్తుల మీద, మంత్రుల మీద, వాటి మీద, మాజీ మంత్రుల మీద ఇట్లాంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఇంకా మీరు అన్నట్టుగా సెంటర్ చేస్తే ఇంకా పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందేమో మేబీ. సో రెండో వెర్షన్లోకి వస్తే అసలు ఈయనకి బదనాం చేస్తే ఎవరికి ఉపయోగం, ఎవరికి లాభం, ఎందుకు అని అంటే ఆ రెండో కోణంలో వినిపించే అంశాలు ఏంటంటే, నేను కూడా విస్తుపోయే అంశాలు విన్నాను. ఏంటవి? విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో నెంబర్ 2 స్థాయిలో ఉండే వ్యక్తి అని అందరికీ తెలుసు. ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి, ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటి నుంచి, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత ఆయన జైలుకి వెళ్ళినప్పటి నుంచి కానీ, ఆయన కోర్టు కేసుల్లో కానీ అన్నిటికి కూడా ఈయన చేదోడు వాదోడుగా A2 అక్యూజ్డ్ 2గా ఉన్న వ్యక్తి విజయసాయి రెడ్డి. గవర్నమెంట్ ఫామ్ అయ్యే వరకు కూడా చాలా పకడ్బందీగా మంచి ప్లాన్లతో అన్ని నడుచుకుంటూ ఆయన లాంటి వ్యూహాలతో, ఆయన లాంటి ఒక మేధా సంపత్తితోనే 2019లో గవర్నమెంట్ ఫామ్ చేసిందనే వార్తలు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి. విజయసాయి రెడ్డి గారు ఉన్నప్పుడు బాగుండేది, విజయసాయి రెడ్డి గారు ఉన్నప్పుడు మంత్రులు కూడా ఎక్కువగా భూత పురాణాలు గట్రా అందుకునేవారు కాదు, విమర్శలు కూడా హుందాగా ఉండేవి, విజయసాయి రెడ్డి గారు కూడా హుందాగా ఉండేవారు అనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నెంబర్ 2కి సమ్ ఎక్స్పర్సన్ వచ్చారు. ఆ ఎక్స్పర్సన్ వచ్చి రాగానే విజయసాయి రెడ్డి గారికి ఎంత నేమ్ ఏంటి, విజయసాయి రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం రిలేషను కాదు, జస్ట్ ఆడిటరు, ఒక బిజినెస్ మ్యాన్ రిలేషనే ఉంది, కానీ ఈయనకి ఎంత ప్రాధాన్యత ఏంటి. మరోవైపు ఈయన వల్లే 19లో గెలిచారు, ఇప్పుడు 24 ఓడిపోయారంటే ఆ సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను రావడం వల్లే ఇదంతా బదనాం జరుగుతుంది. అంటే ఇప్పుడు రాజుగారి పెద్ద భార్య మంచిదంటే అర్థం ఏంటమ్మా? చిన్న భార్య మంచిదే కాదు, లేదా పెద్ద భార్య అంత మంచిదే కాకపోయి ఉండొచ్చు, కొంచెం తక్కువ మంచిదే అయి ఉండొచ్చు. అలా కూడా పాజిటివ్గా తీసుకోవచ్చు, కానీ అలా తీసుకోరు. రాజుగారి పెద్ద భార్య మంచిది అని పొగిడారంటే రాజుగారి చిన్న భార్య మంచిది కాదు. మనం అంటే ఇప్పుడు రాజుగారి పెద్ద భార్యని బదనాం చేస్తే అప్పుడు మనమే బెటర్ రా, ఉన్న వాళ్ళు దానికనికి ఇదే బెటర్ రా అని అంటారు కదా. అట్లాంటి కాన్సెప్ట్తో ఆ నెంబర్ 2 స్థాయికి పోటీ పడే వ్యక్తి ఎవరోనే ఇట్లా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారనేది రెండో వెర్షన్. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు ఇచ్చిన ప్రెస్ మీట్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే, నా మీద ఇటువంటి బురద జల్లే ప్రయత్నము, నా మీద ఇటువంటి ఆరోపణలు చేసే ప్రయత్నము, నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తున్న ఎవరైనా సరే, అది నా సొంత పార్టీలో వ్యక్తులైనా సరే నేను వదలను అన్నట్టు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఎక్కడో చిన్న డౌట్ ఆయనకు కూడా ఉందేమో మేబీ. సో ఇట్లా చూస్తే విజయసాయి రెడ్డి గారు ఉన్నప్పుడు బాగుండేది, ఇప్పుడు బాగలేదు అంటే, అరే ఈయన ఎలాగైనా బదనాం చేయాలని సొంత పార్టీలోనే నెంబర్ 2 కోసం పాకులాడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ విధమైన ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో విజయసాయి రెడ్డి గారు నెరిపిన లావాదేవీలు కానీ, జరిపించిన బిజినెస్ వ్యవహారాలు కానీ, లేదంటే రాజకీయ వ్యవహారాలు కానీ అన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఆ సదరు వ్యక్తి విని ఎక్కడెక్కడ ఏవి ఇరికించాలని ఇరికించే అంశం చేస్తున్నారన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి.
ఇప్పుడు ఈ మదన్ మోహన్ గారి అంశం కూడా నేను ఇంతకుముందు సందర్భంలో కూడా చెప్పాను, 2022 సెప్టెంబర్లో ఆయన విదేశాల నుంచి వచ్చేస్తే ఎంతవరకు ఆ లేఖ గురించి కానీ విజయసాయిరెడ్డి గారి పేరు కానీ అంశం లేవనెత్తకుండా ఇప్పుడెందుకు తెర మీద తీసుకొచ్చారు అంటే ఈ మదన్ మోహన్ అనే వ్యక్తికి విజయసాయిరెడ్డి గతంలో కొన్ని కోట్ల రూపాయలు ఏదో ఇచ్చారన్నట్టు కూడా విజిలెన్స్ ద్వారానో ఇంకే ఇతర ఆధారాల ద్వారానో లేదా ఫోన్ ట్యాపింగ్ ద్వారానో కొన్ని ఆధారాలు తెలిసాయంట. సో ఇప్పుడు మన టీడీపీ అధికార ప్రతినిధి కూడా ఆనం వెంకటరమణారెడ్డి గారు కూడా అసలు మీ ఇద్దరి మధ్యన కోట్ల లావాదేవీలు ఏంటి, మీరు ఎందుకు కోట్లు ఇచ్చారు, మీరు తప్పు చేయకపోతే మీకు శాంతికి ఎటువంటి ఇది లేకపోతే మీరు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అన్నట్టుగా ఈ అధికార ప్రతినిధి కూడా ప్రశ్నిస్తున్నారు. సో మొత్తం మీద విజయసాయిరెడ్డి గారిని బదనాం చేస్తే ఎవరికి లబ్ధో వాళ్ళే చేస్తున్నారు. విజయసాయిరెడ్డి గారిని బదనాం చేయడం వల్ల కూటమిలో ఎవరికైనా ఉపయోగం ఉందా? లేదు. ఇంకో యాంగిల్ కూడా, మూడో వెర్షన్ కూడా ఉంది. ఏమిటంటే విజయసాయిరెడ్డి గారిని కానీ ఎంపీలుగా ఉన్న వ్యక్తులు బీజేపీలోకి వెళ్ళిపోతే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రాధాన్యత తగ్గుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒక వీరాభిమాని కూడా విజయసాయిరెడ్డి గారిని ఈ విధంగా నలుగురిలో నవ్వులు పాలు చేసే విధంగా, అతని యొక్క స్టేచర్ని తగ్గించే విధంగా, అతన్ని అవమానపరిచే విధంగా ఈ విధమైన వ్యూహరచన చేస్తున్నారన్నట్టు కూడా వార్తలు ఉన్నాయి. అంటే మూడో వ్యక్తి ఇవంతా నడిపిస్తున్నారు. అంటే సొంత పార్టీలో ఉండే మూడో వ్యక్తే. ఇప్పుడు మీరు నేను ఒక బాస్ దగ్గర పనిచేస్తున్నాం, ఎంతసేపు మీరు మిమ్మల్ని బాస్ పొగుడుతున్నాను అనుకో, నాకు ఎలా ఉంటుంది, అరే నేను పనిచేస్తున్నాను నన్ను పొగడట్లేదు అంటే, నన్ను పొగడాలంటే ఏం చేయాలి, మిమ్మల్ని తప్పించాలి. మిమ్మల్ని తప్పించడం నా వల్ల కావట్లేదు, అప్పుడు నేనేం చేస్తాను, మీ మీద లేనిపోయిన అభాండాలు వేయడం, లేనిపోయిన బురద చల్లడం, ఆడెలాంటి వాడరా అలాంటి వాడరా ఆమె అలాంటిదిరా ఎలాంటిదిరా అని చెప్పి ఆ అధినేతకి విషం పూస్తానమాట, విషపు మాటలు చెప్పి ఎక్కిస్తానని. సో అట్లాగే సొంత పార్టీలో ఒక వ్యక్తే విజయసాయిరెడ్డి గారి అంశం తెర మీద తీసుకొచ్చారు. ఇప్పుడు ఎలాగూ గవర్నమెంట్ లేదు కాబట్టి విజయసాయిరెడ్డి వ్యక్తి గిలగిలా కొట్టుకునే పరిస్థితి వస్తుంది కాబట్టి ఇట్లాంటి స్కెచ్ చేశారు. ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే అది కూటమి ప్రభుత్వమే తోసివచ్చులే అనే ఆలోచనలో కూడా ఉన్నట్టు ఉన్నారంట. సో మొత్తం మీద విజయసాయిరెడ్డి గారి మీద ఇంతవరకు అలిగేషన్ లేని విజయసాయిరెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసుల్లోనే ఏటుగా ఆర్థిక నేరాలకు సంబంధించిన విషయాలు ఉన్నారు, కానీ ఇలాంటి చిల్లర విషయాలకి, ఇలాంటి ఇల్లీగల్ విషయాలకి ఎప్పుడు ఆయన పేరుగా ఎక్కడ వినపడలేదు, ఆయన ఎక్కడ దేనికి ఇదైనట్టు కూడా వార్తలు చూడలేదు. బట్ ఇప్పుడు ఎందుకు ఈ విధంగా బదనం చేస్తున్నారంటే ఇట్లా 2-3 వెర్షన్స్ ఉన్నాయి. ఏ వెర్షన్ అనేది మన కొద్ది రోజులు ఆగితే కానీ తెలియదు. మొదటిది కూటమి చేసింది అనుకుంటాం, కూటమికి ఏం ప్రయోజనం ఇది బదనాం చేస్తే? అలా ఇతని కన్నా పెద్ద పెద్ద టార్గెట్ వాళ్ళు చాలామంది ఉన్నారు రాష్ట్రంలో, మాజీ మంత్రులు చాలామంది ఉన్నారు, నోటుకు వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు, పచ్చి బూతులు తిట్టిన వాళ్ళు, రకరకాల స్కాములు చేసేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ అయితే కానీ విజయసాయిరెడ్డి గారి మీద చేయాల్సింది ఏమీ లేదు. ఇకపోతే రెండో వెర్షన్లో సొంత పార్టీలో ఎవరో ఇలా చేస్తున్నారని ఒక వెర్షన్. మూడోది ఇదంతా కూడా మేబీ అధినేతకి తెలిసే నడుస్తుందా, అధినేత కూడా విజయసాయిరెడ్డి గారి మీద కానీ ఎవరి మీద కూడా అభిమానం పెట్టుకోలేకపోతున్నారు. ఎందుకు? మొన్న ఘోర పరాభవం తర్వాత ఆయన ఎవరిని నమ్మడం మానేశాడంట. అలాగని ఎవరిని నిందించట్లేదంట. ఆయన నీ వల్ల ఓడిపోయామని కూడా అనట్లేదు, నీ వల్ల గెలిచామని కూడా అనట్లేదు. మొత్తం మీద ఎవరిని దగ్గర చేరనివ్వట్లేదు, ఎవరిని నమ్మట్లేదు. సో ఇటువంటి నేపథ్యంలో ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారిని కాస్త దూరం పెట్టినట్టున్నారు కాబట్టి ఆ ప్లేస్ మనం భర్తీ చేద్దామని ఆ సమ్ ఎక్సెల్ పర్సన్ ఆ ప్లేస్ కోసం ప్రయత్నిస్తూ ఈ విధంగా బురజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నది కూడా నిన్నటి నుంచి వినిపిస్తున్న ఈ వాదన. సో మొత్తం మీద విజయసాయిరెడ్డి గారు చుట్టూ గోతులు తవ్వేస్తున్నారు అనేది వాస్తవం. మరి ఇప్పుడు దాని నుంచి ఆయన ఎట్లా బయటకు ఓవర్కమ్ అవుతాడో ఆ గోతుల్లో పడిపోకుండా అనేది బిగ్గెస్ట్ క్వశ్చనే. చూడాలి మరి ఆయన వాక్చాతుర్యం కానీ, ఆయన టాలెంట్ కానీ, ఆయన ఇన్ని రోజులు చాలా తెలివిగా బిహేవ్ చేసిన దాని కానీ ఇప్పుడు ఆ గోతుల్లో పడకుండా బయటకు వస్తారా, లేదా ఆ గోతుల్లో ఆయన ఇరుక్కుపోతాడా అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.